నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పల్నాడు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ కృతికా శుక్లా. పల్నాడు జిల్లాలో తుఫాన్ కారణంగా 4500 హెక్టార్ల పంట భూములు నీట మునక. సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు. నర్సరావుపేటలో భారీ వర్షానికి కేసానుపల్లి శివారు ప్రాంతంలో నీట మునిగిన యానాది కాలనీ. నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. తుఫాను కారణంగా బుడగ జంగాలకు భోజన సదుపాయాలు కల్పించిన నకరికల్లు రాజుపాలెం మండలం కోఆర్డినేటర్ జి కోటిరత్నం. మోందా తుఫాను ప్రభావం వలన పడిపోయిన వరి పొలాలు నర్సింగపాడులో. పల్నాడు జిల్లా తుఫాన్ ప్రాంతాలలో నర్సరావుపేట, చిలుకలూరిపేట, వినుకొండలో పర్యటించిన కలెక్టర్ కృతికా శుక్లా లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల సమాచారం అడిగి తెలుసుకున్న కలెక్టర్ లో లెవెల్ చప్టాల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ శిథిలావస్థకు చేరిన ఇళ్ల నుంచి ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని, జిల్లాలో వరద సహాయక చర్యల కోసం బాధితులు కంట్రోల్ రూమ్ ని సంప్రదించాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు కలెక్టర్. మోంతా సైక్లోన్ వల్ల పల్నాడు జిల్లాలో గత రాత్రి 10 గంటల నుంచి ఈరోజు మార్నింగ్ 10 గంటల వరకు 86 mm యావరేజ్ రెయిన్ఫాల్ పడింది. ముఖ్యంగా మనకి చిలుకలూరిపేటలో 220 mm రెయిన్ఫాల్ రికార్డ్ అయింది 6 అవర్స్లోనే. దాని తర్వాత ఎడ్లపాడులో 170 mm, దాంతోపాటు నాదెండ్లలో 130 mm. మనకి 22 చోట వాగు స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి. ట్యాంక్స్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు, అక్కడ స్ట్రక్చర్ బ్రీచ్ అవ్వకుండా చూస్తున్నాము. NH దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది. ప్రతి చోట ఎక్కడెక్కడ ఇది వాగు స్ట్రీమ్ ఓవర్ఫ్లో అయింది లేదా ఎక్కడ కాలనీస్ లో లైన్ కాలనీస్లో వాటర్ స్టాగ్నేట్ అయింది అక్కడ JCBs పెట్టుకొని అంతా క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 3 రోజుల్లో సైక్లోన్ ప్రిపేర్నెస్ కింద డ్రైన్స్ అన్నీ డీసిల్టింగ్ చేసి క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ఫాస్ట్గా వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది. తక్కువ టైంలో వచ్చిన వర్షంలో కూడా అన్ని చోట నుంచి వెంటనే వాటర్ రిసీడ్ అయిపోయింది. కొన్ని లో లైంగ్ ఏరియాస్ మాత్రమే మిగిలిపోయినాయి. అక్కడ మన సిబ్బంది అందరూ ఫీల్డ్లో ఉన్నారు. గౌరవనీయులు ఆనరబుల్ CM గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఫీల్డ్లో ఉండి పక్కన ఏరియాస్లో అన్ని చోట పర్యవేక్షణలో ఇవన్నీ వర్క్స్ జరుపుకుంటున్నారు. దాంతోపాటు నేను కూడా ఈరోజు కనీసం 4 మండల్స్ చూశాను. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాస్ విజిట్ చేశాను. పునరావాసాల కేంద్రాలు కూడా 10 చోట పెట్టడం జరిగింది. 2000 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి కూడా సరిగా బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్టుగా ఈవినింగ్ వరకు చూస్తున్నాము. ఇంకా వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడట్లేదు కాబట్టి ఈవినింగ్ కల్లా అంతా నార్మలైజ్ అయిపోతుంది భావిస్తున్నాము. అగ్రికల్చర్ పరంగా 4400 హెక్టార్ మనకి మునిగిపోయినట్టుగా రికార్డ్ అయింది ఇప్పటి వరకు. దాంట్లో కాటన్ పంట ఎక్కువ, మీ అందరికీ తెలుసు ఇప్పుడు కాటన్ హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా అడ్వైజరీ ఇష్యూ చేయడం జరిగింది. ట్రెంచ్ కొట్టేసి ఆ ఫీల్డ్స్ నుంచి కూడా వాటర్ వాగుకి వెళ్ళేటట్టుగా అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. జిల్లా వాసులతో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు కూడా ఈవినింగ్ వరకు ఎవరు బయటికి పని ఉంటేనే బయట రావాలి, అవసరం లేకుండా తిరగద్దు. ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొన్ని చోట కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి తెలియజేస్తున్నాను. నర్సరావుపేటలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక స్టేడియం సమీపంలో ఉన్న కత్వవాగు బ్రిడ్జ్ మీద నుండి పొర్లి పొంగుతూ రాకపోకలుకి అంతరాయం కలిగింది. BC కాలనీలో వర్షపు నీరు వీధుల వెంట చెరువుల్ని తలపిస్తోంది. స్టేడియం వద్ద పొంగిన వాగుల వలన చంద్రబాబు కాలనీని జలమయం చేసింది. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు నేనున్నానంటూ తెల్లవారుజాము నుండే BC కాలనీ కత్వవాగు పరిశీలించి అక్కడ ప్రజలకు భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మీడియా సోదరులందరికీ శుభోదయం. మరి అకాల వర్షాల వల్ల, మోందా తుఫాన్ వల్ల మరి విపరీతమైన వర్షాలు, వాగులు రావడం జరిగింది. లోతట్టు ప్రాంతాలకు కూడా
కొంచెం ప్రమాదకరంగా ఉంది. నర్సరావుపేటలో సత్తెనపల్లి రోడ్లో మరి కేడీ పక్కన వాగు పొంగి పొరలుతుంది. పైనుంచి వచ్చే వాగులు కానీ పొలాల్లో వచ్చే నీళ్ళన్నీ కూడా దానివల్ల ఈ వాగు బాగా పొంగి పొరలుతుంది. మేము సహాయ చర్యలందరూ కూడా చేపడతా ఉన్నాము. మరి కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నాము. రాత్రి తెల్లవారుజాము 4 నుంచి మేమందరం కూడా ఎమ్మెల్యేగా, నేను, కమిషనర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము. లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా మరి శిబిరాలకు తరలిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఏదైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ చర్యలు చేపడతా ఉన్నాము. అది వర్షం విపరీతంగా ఇక్కడ దాదాపు 30 సెంటీమీటర్ల వర్షం నమోదు అవ్వడం జరిగింది నర్సరావుపేటలో. ఏదైనా కానీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది. మరి మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు అండగా ఉండి ఇబ్బంది లేకుండా అన్ని సహాయ చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరూ కూడా మరి రాత్రంతా కూడా తిరుగుతూ ఉన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక కేసానపల్లి శివారు యానాది కాలనీలో భారీ వర్షానికి ఇండ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్న కాలనీ వాసులు కొన్ని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకి తరలించిన అధికారులు ఎమ్మెల్యే అరవింద్ బాబు కాలనీని పరిశీలించి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించి యానాది కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎమ్మెల్యేతో పాటు యానాది కాలనీ పరిశీలించిన టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు. ఈ తుఫాన్ తీవ్రతను తట్టుకోవడానికి కేతనపల్లి శివారు ప్రాంతంలో యానాది కాలనీలో మరి కొన్ని ఇళ్లు నీట మునిగిపోయినాయి. దాదాపు 10 ఇళ్ళు నీట మునిగి వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు కూడా అందజేయడం జరిగింది. మరి ఆరోగ్యపరంగా వారి ఆరోగ్యాన్ని రక్షించడానికి మరి ఏఎన్ఎంలు వీళ్ళు కూడా మందులు కూడా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఏదైతే 70 ఏళ్ళు దీప్ తుఫాను ఏ విధంగా తీవ్రంగా ఉందో అదే తీవ్రత ఇప్పుడు ఉంది. కానీ ఆనాడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం బాగా జరిగింది. కానీ వాళ్ళ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో ఉంది. కలెక్టర్ గారు కానీ, ప్రభుత్వ అధికారులు, మీడియా సోదరులు అందరూ కూడా ఎప్పటికప్పటికి ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. తుఫాన్ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతంలో ఉన్న అందరూ కూడా మరి పునరావాస కేంద్రాలకి తరలిస్తూ ఉన్నాము. అదేవిధంగా తాగునీరు కానీ మరి ఆహార పదార్థాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తుఫాను తీవ్రతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా మరి స్థానిక రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న నాయకులందరూ, కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి పునరావాస కేంద్రాలు తరలిస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉంటామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము. ప్రజలు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఈ తుఫాన్లు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి మరి ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేము. అందువల్ల కొంచెం వర్షాభావం తగ్గిన తర్వాత తప్పనిసరిగా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి మీ అందరికి కూడా రాబోయే కాలంలో మంచి మంచి ఇల్లు కట్టిస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఇవాళ యానాది కాలనీలు ఇంతకుముందు కూడా టార్ప్లిన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో కూడా మీ అందరూ కూడా కాపాడుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఉండండి. మీకు అందుబాటులో మేము ఉంటాము. కేతనపల్లి గ్రామ నాయకులు కూడా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీ అందరిని కూడా కాపాడుకోమని చెప్పడం జరిగింది. అందుకని ఎమ్మెల్యేగా నేను కూడా మరి ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. ఇప్పుడు కూడా మీతోనే ఉంటాను. మీరందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి తెలియజేస్తున్నాను. నర్సరావుపేటలో భారీ వర్షాలతో పల్లెపు ప్రాంతాలు జలమయమైన పలు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన మాజీ ఎమ్మెల్యే. డీబీఆర్సీ ఆధ్వర్యంలో గణపవరం గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన డీబీఆర్సీ ఏరియా కోఆర్డినేటర్ జి కోటిరత్నం అభ్యర్థన మేరకు టీడీపీ నాయకులు వి వెంకట్రావు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి జ్యోతి ఫౌండేషన్ వారు వలేటి కుమారి 100 మందికి భోజనాలు ఏర్పాటు చేసి గణపవరం సినిమా హాల్ సెంటర్ వద్ద ఎంపీపీ స్కూల్ ప్రాంగణంలో బుడగ జంగాల కుటుంబాలకు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పవన్ మరియు వి వెంకట్రావు, పంచాయతీ సెక్రటరీ అంకలమ్మ, విఆర్ఓ హసన్, ఆ కాలనీ వాసులు పెద్దలు పాల్గొన్నారు. డీబీఆర్సీ తరపున జి కోటిరత్నం జ్యోతి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నకరికల్లు మండలంలోని మోందా తుఫాన్ కారణంగా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షం వలన నకరికల్లు మండలంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేవు అని డిప్యూటీ ఎంపీటీఓ శివప్రసాద్ తెలిపారు. నకరికల్లు నుంచి శివాపురం తండా వెళ్లే రహదారిలో వర్షపు నీరు నిలిచిపోవడంతో రహదారికి ఇరువైపులా కాల్వ తీసి వర్షపు నీరుని నకరికల్లు హైవే రోడ్డు దగ్గరలో ఉన్న చిన్న వంతెన దగ్గర జేసీపీతో అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కల్ని, చెట్లను తీసేసి లోతుగా కొట్టి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేయడం జరిగిందని అన్నారు. నకరికల్లు డిప్యూటీ ఎంపీడీఓ శివప్రసాద్ మంతా తుఫాన్ దృష్ట్యా మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ క్రమంలో చీమలవేరి వెళ్ళే మార్గం రూపినగుంట్ల రోడ్డు కట్టంగా
చెట్లు పడి ఉండటం, దాన్ని మా పంచాయతీ కార్యదర్శులు తొలగించడం జరిగింది. దీనిలో భాగంగా నకరకల్ నుంచి శివాపురం తండా వెళ్ళే రహదారిలో వర్షపు నీరు నిలిచి ఉండటాన్ని గమనించిన మీదట చిన్న వంతెన దగ్గర అడ్డుగా ఉన్న పిచ్చి కంపను వాటిని తొలగించడం జరిగింది. ఈ నీటి ప్రవాహం అడ్డుకట్టగా వీటిని వర్షపు నీరు నిల్వ ఉండకుండా జేసీబీతో తొలగించడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామ శివార్లో ఓగేరు వాగు ప్రమాదకర రీతిలో పొంగుతోంది. వాహనదారులు వెళ్లకుండా రహదారి మూసివేశారు. నకరికల్ మండలం నర్సింగపాడు గ్రామంలో ముందు అదునుగా వేసిన వరి పైరు మొంద తుఫాను కారణంగా పైరు మొత్తం పడిపోయిందని, ఎకరాకి 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడులు పెట్టి ఉన్నామని రైతులు వాపోయారు. కావున మా యందు దయ ఉంచి ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నట్లు రైతులు తెలిపారు. వెంకటరమణారెడ్డి, మాది పల్నాడు జిల్లా నగరకల్ మండలం నర్సింగపాడు విలేజ్. నేను 7 ఎకరాల 50 సెంట్లు పొలం వేశాను. అందులో ఈ వరి మొత్తం 16-38 వేసాము మేము. అందులో అకాల వర్షాలకి విధంగా పడిపోయి పూర్తిగా నష్టపోయాము మేము. మాకు తగిన రీతిలో న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. పల్నాడు జిల్లా నైర్కల్ మండలం నరసింహర్ గ్రామం అండి. నేను 5 ఎకరాలు పొలం వేసానండి. కౌలుకి మోందా తుఫాను కారణంగా పంట చేతికొచ్చిన పంట మోందా తుఫాను కారణంగా వరి అంతా నీలమట్టం అయిపోయిందండి. దాని దయచేసి అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పల్నాడు జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. జిల్లాలో సుమారు 4,500 హెక్టార్ల పంట భూములు నీట మునిగినట్లు ప్రభుత్వం ఓ ప్రాథమిక అంచనాకు వచ్చింది. పంట చేతికి వచ్చే సమయంలో అకాల తుఫాన్తో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతన్నల్ని ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు పల్నాడు జిల్లా క్లోసూరు మండలం 7 ఎకరాలు పత్తేసానండి. పత్తేస్తే ఎకరానికి ఒక గింట కాపలాంటి అది తడిసిన గాయాలు పడి వర్షం పడి గింట 4,000 లెక్క 10 గింటాలు అన్నానండి. 7 ఎకరాలు ఉంటాయి. పత్తి బాగా పగిలిందంటే 3 గింటాలు లెక్క వచ్చిందండి. 7 ఎకరాల మీద ఒక 20 గింటాలు వచ్చిందండి. చేతి మొత్తం తడిసింది. రాత్రి వానకి కళ్ళ మారిపోయింది. రైతులు చాలా అందరి నాయే కాదండి, చాలా మొత్తం తడిసిపోయింది. చాలా నీళ్ళు కూడా మాత్రమేండి మొత్తం వచ్చింది. మీరు ఏదైనా ప్రభుత్వం గాయం చేయాలని మోదీ పల్నాడు జిల్లా అండి. మా నర్సరీ తోట చంద్రరామారావుని. నేను 5 ఎకరాలు పత్తేసానండి. 5 ఎకరాలు 10 గంటలు పత్తేసానండి. ఇంకా దాదాపు తీస్తే 10 గంటలు వస్తుంది. అది మొక్క వచ్చేసిపోయింది. మరి మిరదోట వేసాను 3 ఎకరాలు. 2 ఎకరాలు చెట్టు పడిపోయాయండి. 1 ఎకరాలు 5 ఎకరాలు వేసానండి. 5 ఎకరాలు మేళ పడిపోతుందండి. 10 ఎకరాలు వచ్చేసి ఎకరాలు పడిపోయిందండి. అది అట్లా వచ్చేసి ఎకరాలు ఇప్పుడు 50,000 అయిందండి. మాగాడికి దాదాపు ఎకరాలకు వచ్చేసి 30,000 దాకా పెట్టుబడి అయిందండి. అది ప్రభుత్వం దయచేసి ఇది ఒక సహకరించండి. ఎకరాలకు 50,000 పెట్టుబడి అయిందండి. 5 ఎకరాల మీద వచ్చేసి దాదాపు 1,50,000 అయిందండి. 2,50,000 అయిందండి. మొత్తం కూడా లాస్లో ఉన్నది. నరసరావుపేట జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు నరసరావుపేట ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ ఆదేశానుసారం మొంద తుఫాన్ వలన ముంపుకి గురైన ఎస్ఆర్కేటీ కాలనీ మొత్తం జలమయమైంది. కాలనీలోని ఇళ్లల్లో నీళ్లు పోయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి షేక్ అద్రూఫ్ మాట్లాడుతూ అనేక ఇళ్లలో నీరు చేరి కాలనీ మొత్తం జలమయమైంది. ముఖ్యంగా కాలనీలో డ్రైనేజీ కాలువలు లేకపోవడం వలన చుట్టుప్రక్కల నుంచి వచ్చే నీరు కూడా కాలనీలో ఆగిపోవడం వలన కాలనీ మొత్తం జలమయమైంది. మున్సిపాలిటీ సిబ్బంది మరియు కాలనీ వాసుల సహకారంతో సహాయక చర్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో టెడ్ల వెంకటేశ్వర్లు, ఆర్కే యాదవ్, షేక్ బాషా, కూటమి నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట శివారు ఎస్ఆర్కేటీ కాలనీ రాత్రి నుండి కురుస్తున్న తుఫాను కారణంగా ఇళ్ళన్నీ నీళ్లతో నిండిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రాత్రులు నిద్ర లేక ఒకవైపు నుంచి వర్షం, ఒకవైపు నుంచి ఇళ్లలో నీళ్లు రావటం, ఒక నుంచి ఇల్లు కారిపోవటం, వీటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే కమిషనర్ గారికి కూడా ఫోన్ చేశాం. కమిషనర్ గారు వెంటనే స్పందించి జేఏసీని పిలిపించారు. దాని ద్వారా సహాయక చర్యలు చేస్తున్నాం. ఏదైనా ముందు చర్యలుగా తీసుకోవడం వల్ల కొంతమందికైనా సహాయం చేయగలిగామనే ఒక భావనతో చేస్తున్నాం. ఇంకా చాలా ఇళ్లల్లో బిందెలు, సామాన్లన్నీ నిండిపోయి ఉన్నాయి.
నీళ్లతోనే వాళ్ళు ఎక్కడ స్థల నివాసం ఉండాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలు జరగటం చాలా బాధాకరం. అందరూ దీనికి కాలనీ వాసులు కూడా సహకరిస్తున్నారు, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. రొంపిచెర్ల మండలంలోని అచ్చయ్యపాలెంలో ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలకు తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ఆదేశాల మేరకు అలవాల గ్రామ టీడీపీ నాయకులు వెన్న రవీంద్రారెడ్డి వారికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం అలవాల సమీపంలో వంతెనకు ముళ్ల కంచెలు అడ్డుపడుతూ ఉండటంతో గ్రామ రెవెన్యూ అధికారులతో కలిసి జేసీబీతో తొలగించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాష, యలమంద, అంజురెడ్డి, గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షులు జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలంలోని మాచవరం నుంచి బెహరావారిపాలెం మధ్యలో గల వంతెన నిర్మాణం చేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. తుఫాన్ కారణంగా ఆ వంతెనపై ఓగేరు వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం నుండి బెహరావారిపాలెం వెళ్లేటటువంటి ఆ రహదారి మధ్యలో ఓగేరు వాగు సంబంధించినటువంటి వాగు ఏదైతే ఉందో ఆ వాగు పొంగి ఇక్కడ ఉన్నటువంటి వంతెన కూడా ఇక్కడ మునిగిపోయి ఆ వంతెన మీద కూడా విపరీతమైనటువంటి వర్షపు నీరు ప్రవహించడం వల్ల రాకపోకలు ఆగిపోయాయి. ఈ విధంగా ఉండటం వల్ల ఇక్కడ నలగార్లపాడు, మాచవరం తదితర గ్రామాల నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిపాలెంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్కి, అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్కి పిల్లలు చదువుకోవడానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకరోజు వర్షం పడితే 4 రోజులు ఇక్కడ విద్యార్థులు ఆయా స్కూళ్ళకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఎవరికైనా ఆరోగ్యం బాగాపోయినా కానీ ఇక్కడ విప్పర్ల రెడ్డిపాలెంలో ఉన్నటువంటి మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి చూయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వంతెన నిర్మించి ఈ ప్రజల కష్టాలను తీర్చాలని చెప్పేసి పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా నర్సరావుపేట ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా మరి వినతి పత్రాల ద్వారా మేము కోరడం జరిగింది. మరి గతంలో ఈ వంతెన నిర్మించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ వంతెన నిర్మించకపోవడం వల్ల మరి వర్షపు నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల ఈ ఓగేరు వాకు ఏ అయితే దగ్గరలో ఆనుకొని పంటలు అయితే ఉన్నాయో ఈ పంటలు కూడా ఈరోజు పూర్తిగా రైతులంతా నష్టపోయినటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రవాహం ఎక్కువ అవటం వల్ల అంటే ఒకరోజు ఇక్కడ వర్షం పడితే సుమారుగా 4-5 రోజుల నుంచి ప్రయాణాలు చేయలేనటువంటి పరిస్థితులు. పైనుంచి కొత్తపల్లి, చేజర్ల, కుంతలగుంట, తదితర గ్రామాలు, ఇంకా రెడ్డిపాలెం, విప్పర్ల ఈ గ్రామాల నుంచి ఇటు మాచవరం, నల్లగార్లపాడు మీదుగా నర్సరావుపేట వెళ్తూ ఉంటారు ప్రజలు. ఇదే మార్గం ద్వారా వెళ్తూ ఉంటారు. ఇక్కడ వంతెన నిర్మించకపోతే చాలా కష్టం. దయచేసి నర్సరావుపేట ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ వంతెన మీద దృష్టి సారించి వంతెన నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. నర్సరావుపేటలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్నాడు జిల్లాకి తుఫాన్ ప్రభావం తక్కువగా ఉంటుందని అనుకున్న ఊహించని రీతిలో వర్షాలు అధికంగా పడి లోతటి ప్రాంతాలు జలమయం కావడంతో పాటు వాగులు పొంగి బ్రిడ్జ్ల మీదకు వర్షపు నీరు రావటం, అదేవిధంగా గ్రామాల్లో కొన్ని కాలనీల్లో వర్షపు నీరు చేరి ప్రజల రాకపోకలకు అంతరాయం జరిగినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న చర్యలతో ఎక్కడా జననష్టం జరగకుండా ఉండటాన్ని రాకీ న్యూస్ అభినందనలు తెలుపుతోంది. తుఫాన్ నేపథ్యంలో నర్సరావుపేట నుండి సత్తెనపల్లి వెళ్ళే దారిలో స్టేడియం దగ్గర వాగు బాగా పొందుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు, కమిషనర్ గారు వచ్చి ఉన్నారు, తహసీల్దార్ నేను వచ్చి ఉన్నాను, అలానే బీఆర్ఓలు, ఇతర సిబ్బందితో పోలీసు సిబ్బంది కూడా వచ్చారు. తాళ్లు కట్టి రాకపోకలను ఆపేసాము. అలానే బారంపేటలో కూడా నీళ్లు వస్తున్నవి, అక్కడ కూడా చర్యలు తీసుకోబోతున్నాము. బారంపేట ఏరియాలో ఒక తీగ మీద చెట్టు పడింది, దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కమిషనర్ గారు చెట్టును తీసేపించే క్రమంలో ఉన్నారు. ఈ విధంగా అట్లానే నర్సరావుపేట మండలంలో పెద్దరెడ్డిపాలెంలో వాగు పొర్లుతుంటే పెద్దరెడ్డిపాలెం మొలకలూరు నుంచి పెద్దరెడ్డిపల్లి క్రమంలో వాగుకి ట్రాక్టర్ అడ్డం పెట్టున్నాము. అలాగే గోనిపూడి దగ్గర వాగు ప్రవహిస్తుంటే ట్రాక్టర్లు పెట్టి వీఆర్ఏ వాళ్ళు ఉన్నారు. అలాగే పౌనిమరు దగ్గర కూడా వాగు వస్తుంటే వీఆర్ఏలు ఉన్నారు, ట్రాక్టర్లు అడ్డం పెట్టి ఉన్నాము. మన మండలంలో ప్రస్తుతానికి ఈ 4 గ్రామాలు మాత్రమే వాగులు పొర్లుతున్నాయి. మోతా తుఫాను ప్రభావం వలన పల్నాడులో వాగులు వంకలు పొంగి వరద ప్రవాహం ఎక్కువ తిరగడంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల సమన్వయంతో, మీడియా సోదరుల సహకారంతో, వారిచ్చిన సమాచారంతో
లోతుతట్టు ప్రాంతాల్లో పర్యటించి వరద సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. తెల్లవారుజాము 4 గంటల కాడి నుంచి ఆయన బీసీ కాలనీలో పర్యటించి అక్కడ మునిగిన ఇళ్లలో వాళ్ళని సురక్షిత ప్రాంతం తరలించడానికి వారి హాస్పిటల్లో వారికి నివాసం ఏర్పరిచి వారికి సహాయ చర్యలు, వారికి ఆహారాన్ని అందించడం జరిగింది. అలాగే స్టేడియం పక్కన కాలువ పొందుతుంటే అక్కడ పాదచారులకు, వాహనదారులకు ప్రాణాపాయం లేకుండా వారిని సురక్షితంగా ఉండేట్టు వారిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, పోలీస్ శాఖ, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు సహకారంతో పట్టణంలో పరిస్థితిని సమీక్షిస్తూ ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే మాజీ శాసనసభ్యులు కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిరాశ్రయులకు ఆహారం అందట్లేదని ఆరోపిస్తున్నారో అది అవాస్తవం. ఎందుకంటే పేదలకు 10 అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేసిన చరిత్ర వారిది. వారు పేద ప్రజల గురించి మాట్లాడడానికి వారు అనర్హులు. ఆయన తన సొంత డబ్బులతో కరోనా సమయంలోనే కాకుండా ఇప్పుడు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టి నిరాశ్రయులను ఆదుకుంటుంది. ఉమ్మడి కుటుంబమే ఆదుకుంటుంది. ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పల్నాడు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ కృతికా శుక్లా. పల్నాడు జిల్లాలో తుఫాన్ కారణంగా 4500 హెక్టార్ల పంట భూములు నీట మునక, సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు. నర్సరావుపేటలో భారీ వర్షానికి కేసానుపల్లి శివారు ప్రాంతంలో నీట మునిగిన యానాది కాలనీ, నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. తుఫాను కారణంగా బుడగ జంగాలకు భోజన సదుపాయాలు కల్పించిన నకరికల్లు రాజుపాలెం మండలం కోఆర్డినేటర్ జి కోటిరత్నం. మోందా తుఫాను ప్రభావం వలన పడిపోయిన వరి పొలాలు నర్సింగపాడులో. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.